హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చండి కరివేపాకులో బ్రెజిలియన్ కరివేపాకు అంటారు దీన్ని. చాలా చిన్న లీఫ్ ఉంటుందండి, మినీ లీఫు. దీన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ మన కరివేపాకు మార్కెట్కి వచ్చి ఇలాగ ఎలా పెంచుతున్నారో అలా పెంచుకోవచ్చు. మాకు తెలిసిన రైతు ఒక ఆయన చాలా 10 సంవత్సరాల నుంచి కృషి చేసి ఈ కరివేపాకు మదర్ తయారు చేశారండి. ఇది బ్రెజిల్ కరివేపాకు. మన కరివేపాకు కన్నా 4 టైమ్స్ బాగా ఫ్లాగ్రెన్స్ వద్దండి. ఇది ఇక ఆకు చూస్తే ఇలా చిన్నగా ఉంటుంది అనమాట. ఈ చిన్న కరివేపాకు తయారు చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఎవరు కూడా ఇంట్రెస్ట్గా కరివేపాకు తింటలేదు, ఏరి పాడేస్తున్నారు, వంటలో వేసిన కరివేపాకు తీసేస్తున్నారని చెప్పి చిన్న కరివేపాకు చేశారు. ఇది ఒకసారి వంటలో వేసారంటే పాడేయడానికి ఉండదన్నమాట అండి. ఇది ఎవరైనా సరే తిని తీరాల్సిందే. కరివేపాకు యొక్క విశిష్టత ఏంటంటే మన పెద్దలు ఇంట్లో మన ఇంటికాడ మన దొడ్లో పెట్టుకునే చెట్టు, ఒక తులసి చెట్టు, కరివేపాకు చెట్టు కంపల్సరీగా ఉండాలని చెప్పి పెట్టారు. కరివేపాకు తినడం వల్ల కంటి చూపు రెటీనా చాలా మెరుగవుద్ది, కంటి చూపు మందగించకుండా ఉంటుందని చెప్పి రోజు వంటలో కరివేపాకు వేసుకుని తినమన్నారు పెద్దలు. కాబట్టి ఇది మన కరివేపాకు కన్నా 4 టైమ్స్ ఎక్కువ వాసన, ఎక్కువ రుచి కలిగి ఉంటుందండి మంచి కరివేపాకు. రైతు వారీగా ఎవరన్నా ఫార్మింగ్ చేయాలనుకుంటే కనుక ఈ కరివేపాకుని నల్ల భూమి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలంటే భూమి వచ్చి నల్లమట్టి భూమి, ఇటువంటి భూమిలో పెంచగలిగితే అండి ఈ కరివేపాకుని కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మంచి రేట్ వచ్చి అవకాశం ఉంది. కాకపోతే జాగ్రత్తగా మందు స్ప్రే చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చీడపేడ బాగా ఆశిస్తూ ఉంటుందండి. చూడండి, కరివేపాకు తోట మొత్తం చూపిస్తాను మీకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కరివేపాకుని నల్ల భూమి కలిగిన వాళ్ళు వేసుకోండి. ఇప్పటికే కరివేపాకు చేసి వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కరివేపాకు మీద మంచి అనుభవం, గ్రిప్ ఉంటుంది. ఈ రకాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇది ఏంటంటే ఎయిర్ లేరింగ్ పద్ధతిలో అంట్లు పద్ధతి తయారు చేసి ఇస్తారండి. ఇవి గింజల ద్వారా రావు ఇవి. కాబట్టి ట్రై చేయండి. ఒకసారి తోట అంతా మీకు చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుప్పాల దొరగారావు, సప్తగిరి నర్సరీ. మాకు తెలిసిన రైతు ఒక ఆయన బ్రెజిల్ మినీ కరివేపాకుని పెంచారండి. అంటే మొక్కలు తయారు చేయడం కోసం మదర్ బ్లాక్ తయారు చేశారు. అది కూడా రైతు వారీగా ఈ కరివేపాకు కూడా పెంచుకోవచ్చు. మన హైదరాబాదు, తెలంగాణ, రాయలసీమల్లో నల్ల భూములు వచ్చినంత క్లారిటీగా ఎర్ర భూముల్లో, ఇసుక భూముల్లో రాదని కరివేపాకు. నా అనుభవం, చాలామంది వేసి ఉండొచ్చు. 1-2 చెట్లు పెంచుకోవడం వేరు, కమర్షియల్గా తోట వేసి మార్కెటింగ్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవడం అనేది వేరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ బ్రెజిల్ కరివేపాకుని కూడా